సేంద్రియ విధానంలో పంట సాగుపై దృష్టి సారించాలని ఎంపీ అరవింద్ ధర్మపురి రైతులకు పిలుపునిచ్చారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఆర్గానిక్ పసుపుకు డిమాండ్ ఉందన్నారు. జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేసి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో తొలి వార్షికోత్సవ సభ, రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ అరవింద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక్కడ నుంచి ట్రేడర్స్ ని వాళ్ళందరినీ కూడా జర్మనీ లాంటి దేశాలకి రానున్న తొందరలో గల్ఫ్ దేశాలకు కూడా తీసుకెళ్లి అక్కడ కూడా మన భారతదేశం యొక్క పసుపుని విదేశాలకి డైరెక్ట్ గా పరిచయం చేయడము. ఈ నేషనల్ టర్మరిక్ బోర్డు ఒక 1 year లో చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా మనము వీడియో రూపకంగా చూడడం జరిగింది. సో ఐ కంగ్రాచులేట్ యూ, ఇట్ ఇస్ మూవింగ్ వెరీ ర్యాపిడ్లీ. We all thank you on behalf of the turmeric farmers of India for taking our product international and increasing it many folds. The exports of పంట మన గంగాధర్ గారు మాట్లాడుతూ పంట తెలంగాణలో విస్తీర్ణత తగ్గింది అన్నారు. కానీ తెలంగాణలో తగ్గింది, దేశవ్యాప్తంగా విస్తీర్ణత చాలా పెరిగింది. దీనికి కూడా టర్మరిక్ బోర్డుకి నేను కంగ్రాచులేట్ చేస్తా ఉన్నాను. తెలంగాణలో తగ్గడానికి కారణము ఈ వేదిక నుంచి మీ అందరికీ నేను అభినందనలు ఇస్తున్నాను. ఎందుకంటే నేను ఉత్తరప్రదేశ్కి చెందిన వాడిని. అక్కడ ఎక్కువగా చెరుకు వేస్తారు, షుగర్ కేన్. నా తాతగారు ఒక షుగర్ కేన్ ఫార్మర్. సో మీ మనవరాలు కూడా ఒక కలెక్టర్ అవ్వాలి, కానీ ఉత్తరప్రదేశ్ కలెక్టర్ అవ్వాలి. ఈ విషయం మీ అందరికీ ఎందుకు చెప్తున్నానంటే, ఒక షుగర్ కేన్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలన్నా అక్కడ 80 సంవత్సరాలు పడింది. 80 సంవత్సరాలు ఒక ఫ్యాక్టరీ కోసం. పుట్టపర్తి జిల్లా